అందరికీ నమస్కారము. పాలకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాము. ఇలా పాలకూర మనం తెచ్చుకోగానే ముందు కొంచెం సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడిగిన తర్వాతనే కోసుకోవాలి పాలకూర ఎప్పుడైనా. పాలకూర పప్పు అన్నీ కలిపి పెడితే ఒకప్పుడు కందిపప్పు ఉడకడం చాలా కష్టంగా ఉండే. మంచినీళ్ళు పోసి ఉడకబెడితేనే పప్పు ఉడుకుతుంది అన్నట్టు ఉండేది అప్పుడు మా చిన్నప్పుడైతే. అలా మంచినీళ్ళు తెచ్చి ఉడకబెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఈజీగా మనకు కుక్కర్లో వేసినామంటే అయిపోతుంది. కుక్కర్లో వేస్తాం కదా అని అన్నీ వేసి పెట్టి స్టీమ్ పోయే వరకు ఉంచకుండా విజిల్ రాగానే మనము స్టీమ్ అంతా విజిల్ పైకి లేపి వదిలేసి పప్పు ఉడికిందని తీసేసుకుంటాం. అలా కాకుండా 2 విజిల్లు రాగానే స్టీమ్ అంతా దానికి అది ఆగే వరకు మూత తీయకుంటుంటే చాలా టేస్ట్ ఉంటుంది పప్పు. ఇలా ఒక 1/2 అవర్ నానబెట్టాము కందిపప్పు. ఇందులో స్పైసీ సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి, ఇంకా కారం పొడి వేసుకోకూడదు. పసుపు, పాలకూర, సాల్టు, కొంచెము చింతపండు రవ్వలు వేసేసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి వేసి మూత పెడితే అమ్మో ఉడకది అనుకుంటారు, కానీ చాలా బాగా ఉడికిపోతుంది. కాకపోతే విజిల్ ఎంబడే తీసేయకూడదు, మొత్తం స్టీమ్ పోయే వరకు అట్లనే ఉంచేయాలి విజిల్. చాలా బాగా టేస్ట్ ఉంటుంది అలా చేయడం వల్ల. ఇలా ఆయిల్ వేడెక్కింది, ఎల్లిపాయలు, ఎండుమిర్చి ఒకేసారి వేసేస్తాం మేము, మంచిగా వేగిపోతాయి. ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు వేసి తాలింపు మటుకు జాగ్రత్తగా పెట్టుకోవాలి. పప్పు వేయగానే మనం మూత పెట్టేసేయాలి ఆయిల్లో, బయటికి పోకుండా తాలింపు స్మెల్ అన్నది ఆ జాగ్రత్త పాటించాలి తప్పనిసరి పప్పు తాలింపు పెట్టేటప్పుడు. ఇలా అన్నీ ఒకేసారి వేసి మనము విజిల్ పెట్టేసి ఉడకబెట్టిన పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. మీరు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఆకుకూరలు తెచ్చుకున్నామంటే మా చిన్నప్పుడు అలాంటి లేత గడ్డి వెళ్ళేది. ఆ లేత గడ్డి కూడా వేస్ట్ కాకుండా గ్రీన్ టీ పెట్టుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.